ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టిహిలా మినిస్ట్రీ తరపున మీ అందరికీ ఆహ్వానం చెప్తున్నాను. ఎంత గొప్ప దేవుడు! ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలం వలె ఉన్నది. నరుల కంటే నువ్వు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును, వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. దేవుడు ఎంత గొప్ప దేవుడండి! రాజాది రాజు మన జీవితాలలో గతించిన కాలం అంతా దేవుడు కాచి కాపాడి ఆయన కృపలతో, మేలుతో, ఆశీర్వాదాలతో, ఉపకారములతో మనల్ని దీవించి ఆశించిన దేవుని యొక్క కృపను మనం కోరుకుంటూ ఆయన సన్నిధిలోకి చేరినప్పుడు దేవుడు ఆయన తేజస్సును, ఆయన ప్రభావమును ధరించుకొని మన మధ్యకొచ్చే దేవుడు. అంతేకాకుండా సత్యమును, వినయముతో కూడి నీతిని స్థాపించుటకు ఆయన ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరి మన మధ్యకు వస్తున్నాడంట. ఆయన దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుట నేర్పుతాడంట. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని దర్శించుటకు ఆయన తన ప్రభావ మహిమలను, తన తేజస్సును, ప్రభావమును ధరించుకొని మన మధ్యకొచ్చే దేవాది దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మన దేవుడు చేసిన గొప్ప మేలును, ఆశీర్వాదాలను తలుచుకుంటూ ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన మధ్యకొచ్చే గొప్ప దేవాది దేవుడు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమందాసిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా! దేవాది దేవాని కృపలతో, నీ దీవులతో, నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని దేవ అనుదినము నూతన వాత్సల్యముతో దేవా మమ్మల్ని నింపుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపలతో దేవా మమ్మల్ని దర్శిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా ప్రభావం ధరించుకుని దేవా అయ్యా నీ తేజస్సును ధరించుకుని దేవా మా మధ్యకు వస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దక్షిణ హస్తంతో భీకర కార్యాలు చేయడానికి దేవా మా మధ్యకు దిగి వస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడై దేవా మా మధ్యకు వస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా దేవాది దేవా ఇదిగో తండ్రి గతించిన కాలమంతా దేవా అయ్యా ఇదిగో తండ్రి 7 నెలలు మా జీవితాల్లో దేవా నువ్వు గడిపించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి టిహిలాని ఎంతగానో ఆశ్రయించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇంతవరకు జూన్ నెలంతటి మమ్మల్ని కాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సంవత్సరం మొదలుకొని దేవా 6 నెలలు మా జీవితాల్లో గతించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మేళ్లతో, నీ ఆశీర్వాదాలతో, నీ కృపలతో దేవా మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ఇచ్చిన తలాంతులు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము మాతో మాట్లాడడానికి దేవా గగనము చీల్చుకొని మా మధ్యకు వస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ఆరాధన అంతటిని దేవా నీకు ఇష్టమైన ఆరాధనగా చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి స్తుతిస్తున్నప్పుడు దేవా అయ్యా వేవేల దూత గణములతో మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవ నీ వాక్యాన్ని పఠిస్తూ దేవా ధ్యానిస్తున్నప్పుడు దేవా నీవు మాతో మాట్లాడమని అడుగుతున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము మొరపెడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నీ చెవి పెట్టి ఆలకించి చూడొచ్చున్నానయ్యా. మాకు సమీపంగా ఉన్న దేవాది దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు అయితే దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగపరచుకోవడానికి దేవా అయ్యా నీ సహాయం మాకు అనుగ్రహించమని నీ ఆత్మతో నీ దేవా నీ శక్తితో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని నింపి బలపరచమని ఈ ఆరాధన అంతటికి దేవా ఆది నుండి అంతవరకు నువ్వు ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగిపోది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్. మరి ఆరాధనని భారతి సిస్టర్ జరిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల దేవ ప్రభువా తండ్రి, కరుణగల దేవ, కృపామయ, సర్వగల. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 145 అధ్యాయము 21 వచనం. కీర్తనలు 145 అధ్యాయం 21 వచనం. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఆయన వాక్యంలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ మంచి కాపరి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు దేవా మా స్తుతి ఆరాధనలో ఉన్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శరీరులందరూ దేవా నిన్ను స్తుతిస్తున్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నేను స్తుతించుటకు దేవా మాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఈ వాక్య ధ్యానం చేస్తుండగా దేవా నువ్వు మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ స్వరాన్ని నాకు దాచిమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా అయోగ్యమైన దానిని దేవా యోగ్యమైన పాత్రగా దేవా నీ కొరకు నన్ను నిలబెట్టుకోవడొచ్చున్నాను. శక్తిహీనురాలనయ్యా నీ శక్తితో నింపి దేవా నన్ను బలపరిచి దేవా నీ దైవికమైన ఆత్మతో నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నన్ను నింపి దేవా నీ కొరకు వా దేవా ఇదిగో తండ్రి ఘనమైన పాత్రగా వాడుకోమడొచ్చున్నాను. నిన్ను మహింపరచడానికి గణపరచడానికి దేవా నా నోటి నిండా దేవా నీ మాటలు పెట్టబడొచ్చున్నాను. నీ స్వరాన్ని నాకు దయచేసి దేవా అయ్యా ఇదిగో నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నన్ను నింపి బలపరచబడొచ్చున్నాను. రాజాది రాజా ఇదిగో తండ్రి నీ సన్నిధి చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. పేరు పేరు చొప్పున దీవించబడొచ్చున్నాను, ఆశీర్వదించబడొచ్చున్నాను. వారి కుటుంబాలు ఇదిగో తండ్రి నీ స్వరం వినబడుతున్నప్పుడు దేవా నీ ఆత్మ కార్యం జరిగించబడొచ్చున్నాను. నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడొచ్చున్నాను. నీ అద్భుత కార్యాలు జరిగించబడొచ్చున్నానయ్యా. నీ స్వరంతో దేవా ఆ గృహాలన్నీ వారి ఆత్మలను దేవా నువ్వు నింపడొచ్చున్నాను. నీ జీవపు మన్నాతో దేవా వారందరినీ తృప్తిపరిచి దేవా నీ కొరకు దేవా బలమైన వారిగా దేవా వారిని దీవించండి, ఆశించి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనకి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము 145 కీర్తన 145 కీర్తన 21 వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చెయ్యును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడై మన మధ్యలో మనతో మాట్లాడుతున్న దేవుడిస్తున్న వాగ్దానం ఈ రోజు నా నోరు యెహోవాను స్తోత్రము చెయ్యును. శరీరులందరంట ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. మరి మనకి గతించిన కాలమంతా దేవుడు కాచి కాపాడి 7 నెలలు కంప్లీట్ చేసి 8వ నెలలోకి టెహిలా మినిస్ట్రీని దేవుడు ప్రవేశపెట్టాడు. మరి టెహిలా మినిస్ట్రీ టెహిలా అనగా ఇది హెబ్రూ పదం. ఇది దీని అర్థం ప్రైజ్ ఆఫ్ సాంగ్. దీనిని సాంగ్ ఆఫ్ ప్రైజ్ అని కూడా లేదా హైమన్ ఆఫ్ ప్రైజ్ అని కూడా అంటాం. అంటే స్తుతి, అంతేకాకుండా స్తుతి గీతాలతో దేవుని స్తుతించడం, అంతేకాకుండా కొత్త కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించడం. ఈ టెహిలా అని పేరు పెట్టడానికి కారణం దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది ఈరోజు ఈ టెహిలాలో ఉన్న అసలు సిసలైన దాన్ని మనం తెలుసుకుందాం. టెహిలా అనే పేరు ఎందుకు మనం మినిస్ట్రీకి పెట్టుకున్నాం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఆ 7 నెలల నుంచి టెహిలా అని పిలుస్తున్నాం. ఈ టెహిలా వెనుక ఉన్న కథ ఏంటి? టెహిలా ద్వారా ఏంటి అంటే ఈ 145 కీర్తన చూసినప్పుడు మొదటి నుంచి చివరి వరకు చదివినప్పుడు ఈ కీర్తనే 145 కీర్తనే స్తుతి కీర్తన. ఈ స్తుతి కీర్తనలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా మనము ప్రైజ్ చేయాలి, ఆయన్ని ఎలా గణపరచాలి, ఆయన్ని ఎలా మహిమపరచాలి అనేది దావీదు గారు చెప్తూ ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో చూసినప్పుడు ఇక్కడ 21వ వచనంలో ఈ టెహిలా అనే పదాన్ని దావీదు గారు వాడుతారు. అంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును
నిత్యము సన్నుతించుదురుగాక. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును అన్న దగ్గర ఎక్కడైతే స్తోత్రం చేస్తున్నామో, ఎక్కడైతే సన్నుతిస్తున్నామో అక్కడ హిబ్రూ బైబుల్‌లో అలాగే కింగ్ జేమ్స్ వర్షన్‌లో దీన్ని ప్రైజ్ అని రాసి, అలాగే అక్కడ టెహిలా అనే పదాన్ని వాళ్ళు యూజ్ చేశారు. కాబట్టి ఈ టెహిలా అనగా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి కీర్తనలతో ఆరాధించడం, సంతోషంతో దేవుణ్ణి స్తుతి చేయడం, అంతేకాకుండా నిత్యము ఆయన సన్నిధిలో ఆరాధించడం, ఆత్మీయతో ఆత్మతో సత్యముతో మనము దేవునిని ఆరాధించడం, అంతేకాకుండా స్వర మండలములతో చక్కని స్వరములతో వాయిద్యములతో మరి దేవుణ్ణి స్తుతించడాన్ని టెహిలా అంటాం. హీబ్రూ పదంలో టెహిలా అంటారు. దీనిని మరి బైబిల్‌లో 57 సార్లు హీబ్రూ బైబిల్‌లో వాడారు. హీబ్రూ బైబిల్‌లో టెహిలా ఎక్కడైతే దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అని అంటున్నారో, అక్కడ హీబ్రూ బైబిల్‌లో టెహిలా అనే పదాన్ని వాడారు. ఈ టెహిలా పదాన్ని మరొక విధంగా కొంతమంది చెప్పారు. దీనిని కీర్తనల గ్రంథం అని కూడా అనొచ్చు. బుక్ ఆఫ్ సామ్స్ అని కూడా అనొచ్చు. బుక్ ఆఫ్ ప్రైజ్ అని కూడా అని కొంతమంది మరి దేవుని యొక్క సేవకులు దీన్ని సంబోధించారు. దీనిని టెహిలా అనగా కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించడం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో మనం అంటాం కదా! స్తుతులు మరి దేవుని సన్నిధికి చేరి మరి ఆశీర్వాదాలుగా మన మధ్యకి చేరుతూ ఉంటాయి. స్తుతి చేయుట అనగా దేవుణ్ణి మహిమపరచుట, దేవునికి దేవుని ఆరాధించుట, దేవుణ్ణి ఘనపరచుట అనే విషయాలు మనకి ఈ స్తుతి ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఈ స్తుతిని మనం ఎలా చేస్తుంటాం? దేవుని స్తుతి 7 రకాలుగా చేస్తారంట. 7 రకాలుగా చేస్తుంటారు అని హీబ్రూ వాళ్ళు తెలియజేశారు. వాటికి 7 పదాలిచ్చారు. వాటికేంటంటే ఒకటి తౌదా. తౌదా అంటే థాంక్స్ గివింగ్ తోటి కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును, ఆశ్చర్య కార్యములను, అద్భుతాలను దేవునికి వందనాలు చెప్పుకుంటూ, థాంక్స్ గివింగ్ చెప్పుకుంటూ ఆయన్ని స్తుతి చేయడం. అదే పాడతాం కదా! యేసయ్యా వందనాలు, వందనాలు దాని లేదా హ్మ్. వందనాలేసయ్యా అని మనం పాటలు పాడుతుంటాం. ఎందుకంటే మన జీవితాల్లో చేసిన దేవుని యొక్క గొప్ప కార్యాలను, భీకర కార్యాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను, మన జీవితాల్లో చేసిన మేలును తలుచుకుంటూ ఆయన్ని స్తుతి చేయడాన్ని మరి తౌదా అని హీబ్రూ భాషలో అంటారు. ఆ హీబ్రూ భాషలో ఈ తౌదా అంటే కృతజ్ఞతాస్తుతులు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని ఎల్లప్పుడూ మనం స్తుతి చేస్తుంటాం కదా! దానిని తౌదా అది ఒక టైప్. రెండోది యథ. యథ అంటే వర్షిపింగ్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఆత్మతో, సత్యముతో ఆరాధించడం. ఆయన్ని ఆయన యొక్క నామాల్ని స్తుతి చేస్తూ మరి ఆయనలో లీనమవుతూ మనము స్తుతి ఆరాధన జరిగిస్తుంటాం. అలాంటిదే ఈ యథ అనే స్తుతి ఆరాధన, వర్షిపింగ్ చేయడం అన్నమాట. మరి మూడోదైతే బరాక్. బరాక్ అనగా మనము దేవుని సన్నిధిలో చేసిన మేళ్లను, కృతజ్ఞతాస్తుతులు ఇంకా డీప్‌గా చెప్పాలని ఆయన సన్నిధిలో ఎలా అంటే మోకరిల్లి, చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించడం అన్నమాట. బరాక్ అనగా దేవుణ్ణి ఆత్మపూర్ణంగా ఇంకా సరెండర్ చేసుకుంటూ, నీవే నాకు ఆధారము అయ్యా, నీవే నాకు ఆశ్రయ దుర్గము అని ఆయనలో లీనమవుతూ ఆ మోకాళ్ళుని చేతులెత్తి దేవుని ఆరాధిస్తూ ఉంటామే, దానిని బరాక్ అంటారు. నాలుగోది షబాక్. షబాక్ అంటే జాయ్‌ఫుల్‌తో, సంతోషంతో, ఆయనలో ఆనందిస్తూ, ఉత్సాహంతో ఆయనలో ఆయన యొక్క కార్యాల్ని
మనం తెలియజేయడం, దేవుడు నాకు ఇది గొప్ప కార్యాలు చేశాడు అని సంతోషంతో, నాట్యముతో చేస్తారు కదా! దావీదు నాట్యముతో మరి ఊరేగింపును దేవుని మందసాన్ని తీసుకొస్తూ నాట్యం చేశాడు సంగీతంతో. అటువంటి దానిని షబాక్ అంటారు. అలాగే మరి జమార్, ఐదోది జమార్. అంటే ఈ జమార్ అనేది మరి చక్కటి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి చక్కగా సంగీత చక్కని స్వరాలతోటి ఒక విధమైన మెలోడీ సాంగ్స్ అంటాం కదా! మెలోడీ సాంగ్స్ మనకి ఆదరణ ఇచ్చే పాటలు. ఆదరణ కలిగిన స్తుతి చేస్తూ పాడుతుంటాం. మన హృదయానికి తెప్పరిల్లా చేసేవి, కృంగిపోయిన మనల్ని లేవదీసే వంటి స్తుతి ఆరాధన లాంటిదనమాట. ఇది జమార్ అనేది. హలాల్. హలాల్ అనేది మరి దేవుణ్ణి ఆయన యొక్క నామాల్ని పొగుడుతూ, ఘనపరుస్తూ, ఆయన యొక్క ప్రభావమును, మహిమను ఘనపరుస్తూ మరి ఆయన్ని స్తుతి చేయడం అన్నమాట. అటువంటి దాన్ని హలాల్ అంటారు. ఈ ఏడోదే టెహీలా. ఈ టెహీలాలో సంతోషం ఉంటాది, ఆత్మీయంగా ఉంటాది. చక్కని స్వరమండలంతోటి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో అని దేవుని యొక్క ఆదరణ పొందుకునేదే మరి టెహీలా. ఈ టెహీలా దేవుణ్ణి సన్నుతించుట, దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి ఆ యొక్క క్రియలను ఘనపరచుట. అందుకే కొత్త కొత్త కీర్తనలతోటి కొత్త ఆరాధన మనం చేయాలనుకున్నప్పుడు అటువంటి దానిని చేయడాన్ని టెహీలా టెహీలా అంటారు. ఈ స్తుతి ద్వారా మనం ఏం చేస్తుంటాం? దేవునికి దగ్గరగా వెళుతుంటాం. ఎక్కడైతే మన ప్రార్థన ప్రారంభించాలన్నా, ఏదైనా ఒక కార్యం చేయాలన్నా, ఒక పాట పాడుకొని, లేకపోతే చిన్న ఆలాపన చేసుకొని, దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, దేవునికి సమీపంగా వెళ్ళడం అన్నమాట. స్తుతి ద్వారా మనము దగ్గరగా వెళ్ళిపోతాం. మనం ఆ స్తుతిలో చేస్తున్నప్పుడు మనము దేవునితో ఐక్యమైపోతూ ఉంటాం. ఐక్యమైపోతూ ఉండడమే కాకుండా దేవుని సంబంధికులుగా, దేవుని బిడ్డలుగా మనము మరి దేవునితో కలిసి ఆయనలో ఆయనలో లీనమైపోయి మనం ఆరాధిస్తూ ఉంటాం. దీని ద్వారా మరి ఈ స్తుతి చేయడం వల్ల, దేవుణ్ణి ఆరాధించడం వల్ల మరి ఏం జరుగుతదంటే, మన హృదయాలకు తెప్పరిల కలుగుతుంటది. వర్షిప్ చేస్తుంటాం. దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. కొన్ని పాటలు పాడడమే కాకుండా మనస్ఫూర్తిగా ఎంచక్కా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనకున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ మర్చిపోయి దేవునిని ఆరాధిస్తుంటాం. అన్నీ మర్చిపోతాం. మన పక్కన ఎవరున్నారో కూడా మనకు తెలీదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు మనం దేవునిలో లీనమైపోయి, మనకి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మర్చిపోయి, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి దగ్గరగా చేరిపోతాం. అంతేకాకుండా మన ఆరాధనలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. దేవుని ఘనపరుస్తూ ఉంటాం. ఆయనకి స్తుతులు చెల్లిస్తుంటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం కాబట్టి, ఈ స్తుతులేమో మరి ఆహ్ దేవుని సన్నిధికి చేరుకొని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. స్తుతి చెయ్యుట శోభస్కరం. స్తుతి చేయడానికి కొరకే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈరోజు దేవుడు మనకిస్తున్న 145 కీర్తనలోని మరి 21 వచనంలో అన్నాడు కదా! నా నోరు యెహోవాను స్తోత్రం చెయ్యును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. శరీరులు అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆత్మ కలిగి ఉన్నవాళ్ళు, మరి జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళని శరీరులు అంటారు. ఈ శరీరంలో ఆత్మ లేకపోతే, దేవుడిచ్చిన ఆత్మ లేకపోతే, ఆ జీవం లేకపోతే దీన్ని చనిపోయిన శరీరముగాను, దీనిని శవంగాను పిలుస్తారు తప్ప దీన్ని శరీరము అనం. ఈ శరీరము దేవుడు అన్నాడు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. ఎవరైతే సజీవులుగా ఉన్నారో, సజీవులుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధ నామమునంట నిత్యము సన్నుతిస్తూ ఉండాలంట. దేవుడిచ్చిన నోరు
దేవుని కొరకు వాడేవారిగా ఉండాలి. దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన ఉపకారాలను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఆరాధిస్తూ, స్తుతి చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా ఇంకా దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. మరి మరి ఎల్లప్పుడూ అంటాడు కదా, ఎఫెసీలో చెప్తాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మరి ఉండండి అని చెప్తుంటాడు. అలాగే మనం ఎన్నో సార్లు చూస్తాం. కొలస్సీ 3:16 వచనంలో ఉంటది. ఎఫెసీ 5:19 ద్వితీయోపదేశ కాండంలో 10:21 అయితే మరి మోషే గారు చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. ఆయన దేవుని యొక్క కార్యాలను, దేవుడు చేసిన మంచి విషయాలను ఆయన సన్నుతిస్తూ ఉంటాడు. ఆయన మంచి దేవుడు. అందుకే అంటాడు కదా, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఎంత గొప్ప దేవుడండి! మన దేవుడు కీర్తనీయుడండి. ఆయన మన జీవితాలలో భీకరమైన గొప్ప కార్యాలు చేసిన దేవాది దేవుణ్ణి మనం ఘనపరిచే వారిగా ఉండాలని మోషే కూడా తెలియజేస్తున్నాడు. వాక్యం తెలియజేస్తుంది. ఆ కీర్తనీయుడిని మనము ఎల్లప్పుడూ కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండాలి. ఆయన మన జీవితాల్లో భీకరమైన గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాకుండా మరి దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడట. నువ్వు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల జరిగించాడు. అవును, భీకరమైన కార్యాలు ఎలా చూస్తున్నాం? శరీరులందరూ, బ్రతికి ఉన్న మనమందరము, సజీవులుగా ఉన్న మనము, అందుకోసమే మన నోరు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించెదరు. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో మన కన్నులారా చూచుచుండగా మన జీవితాలలో ఆయన యొక్క భీకరమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఆ భీకరమైన కార్యాలు ఎలా ఉన్నాయంటే గొప్ప గొప్ప కార్యాలు, మన కన్నులారా చూచే కార్యాలండి. ఏవైనా సరే మన జీవితాల్లో జరుగుతున్నాయి అంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎఫెసీ 5:19 వచనంలో చూసినప్పుడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:19 అంటున్నాడు కదా, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవుడు మనకి మళ్ళీ ఇస్తున్న మళ్ళీ చెప్తున్న వాక్యం ఏంటంటే, ఒకరికొకడు అంట మనందరం గుంపుగా కూడుకున్న మనం ఎల్లప్పుడూ ఆయనని కీర్తనలతోటంట, సంగీతములతో అంట, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ హృదయాల్లో ప్రభువును గూర్చి పాడుచుచు కీర్తించుచు యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మనము క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి. దేవుడి యొక్క కార్యాలు మనం చెప్పుకుంటూ దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను, దేవుడు మన జీవితాల్లో చేసిన మరి గొప్ప భీకరమైన కార్యాలను మన సంగీతముల ద్వారా, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా, కీర్తనల ద్వారా ఒకరు మాట్లాడుకుంటూ, హెచ్చరించుకుంటూ దేవుణ్ణి, తండ్రి అయిన దేవుని, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరి ఘనపరుచుతూ ఉండాలంట. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను ఆయన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మరి 145 కీర్తన చూసినప్పుడు స్తుతి కీర్తన, ఇది దావీదు రాసిన స్తుతి కీర్తన. ఈ స్తుతి కీర్తన మరి దీనిలో మొదటి వచనం చూసినప్పుడు, రాజువైన దేవా నిన్ను ఘనపరచెదను అంటున్నాడు. రాజువైన దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. దేవుని నామాన్ని దావీదు
ఘనపరుస్తున్నాడు. స్తుతి కీర్తన ద్వారా దేవుడిచ్చిన దేవుడు యొక్క ఘనమైన నామాన్ని ఆయన ఘనపరుస్తున్నాడు. మనం అది కూడా ఎలా అంట, నిత్యము సన్నతిస్తాను అంటున్నాడు. అవును, మన జీవితాల్లో కూడా మనము స్తుతి ఆరాధన చేసేటప్పుడు దేవుణ్ణి ఘనపరచాలి. మొదటిగా మన స్తుతి ఆరాధన మొదలుపెట్టేటప్పుడు, మన స్తుతి కీర్తన మొదలుపెట్టేటప్పుడు దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. రాజువైన నా దేవా, ఎంత గొప్ప బిరుదిస్తుందండి దేవాది దేవుణ్ణి రాజవైన నా దేవా అని పిలుస్తూ, రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, నీ నామాన్ని నేను ఘనపరుస్తున్నాను, అది నిత్యము నిన్ను సన్నుతిస్తున్నాను అని దేవుణ్ణి ఘనపరుస్తూ, రెండోది అనుదినము, ప్రతిరోజు, రెండో వచనం చూసినప్పుడు అనుదినము నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నిత్యము నీ నామమును స్తుతించెదను అంటున్నాడు. అనుదినము దేవుణ్ణి స్తుతించుస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. కీర్తనలతోటూను, సంగీతములతోనూ, మంచి చక్కని స్వరములతో దేవుణ్ణి ప్రతి దినము, అనుదినము, నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. మూడవది, ఆయన అధిక స్తోత్రమునొందదగిన వాడు. అధిక స్తోత్రం ఆయనకే స్తుతులు చెందాలి. ఆయనే, ఎందుకంటే దేవాది దేవుడు యెహోవా మహాత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయనకి తప్ప ఈ లోకంలో ఎవరికి మనం ప్రైజ్ చేయకూడదు. దేవాది దేవుణ్ణి మనం ప్రైజ్ చేయాలి. మనుషుల్ని పొగుట కన్నా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి పొగిడినప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడు. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి మన ప్రార్థనకి జవాబు దయచేసినప్పుడు, ఉత్తరం ఇచ్చినప్పుడు, మనుషుల్ని పొగిడే కన్నా దేవునికి ఆ స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు పరపడతాడు, ఆయన ఘనపరచబడతాడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతి చేయాలి. అది ఎలా అంటే అధిక స్తోత్రము చేస్తూ ఆయనకి, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఎప్పుడైతే మనము ఆయన్ని అధికముగా స్తుతిస్తున్నప్పుడు, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నించున్నా, ఎక్కడున్నా సరే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆయన మహత్యము గలవాడు కాబట్టి ఆ మహత్కార్యాలు, భీకర కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తుంటాడు. అంతేకాకుండా ఈ స్తుతి ఆరాధన వలన ఏమవుతుందంటే, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరక్రమ క్రియలను తెలియజేయుదురు అన్నారు. ఇది మనతోటే ఆగిపోదు. ఈ స్తుతి చేయడం వల్ల దేవుని యొక్క కార్యాలు, దేవుడు ఎంత ఉన్నతుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో, ఆయన చేసిన గొప్ప కార్యాలు, మరి దేవుడు సృష్టించిన సృష్టి అంతటిని అక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఇంతవరకు జీవించే వరకు ఉన్న ప్రతి కార్యాన్ని మనం తెలియజేస్తున్నప్పుడు, మన ముందు తరాల వారికి స్తుతి ఆరాధన ద్వారా మరి వారికి తెలియజేస్తున్నాం. మరి కొన్ని పాటల ద్వారా మనం తెలియజేస్తుంటాం కదా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు, మరి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను అదే మరి ఆకాశంలో ఆపేసావని, మనము మరి దేవుని యొక్క కార్యాలను, అటువంటి కార్యాలను మరి మనం గనపరుస్తూ ఆయన స్తుతిస్తున్నప్పుడు, తెలియని వారికి కూడా ఈ స్తుతి ఆరాధన ద్వారా, ఈ కీర్తనల ద్వారా వారికి దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళకి తెలియజేయగలుగుతాం. మరి మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం బుర్ర కథల ద్వారా, మరి హరికథల ద్వారా మరి ప్రకటించేవారు. మన వీధుల్లోకొచ్చి వాళ్ళు ప్రకటిస్తూ ఉండేవారు. వాక్యాన్ని చిన్నప్పుడు అలాగే ప్రకటించేవారంట. మా తాతగారు చెప్పేవారు, వాక్యాల్ని ఎలా ప్రకటించేవారు అంటే, వాళ్ళు బుర్ర కథల ద్వారా, హరికథల ద్వారా ఆ సంఘాలకొచ్చి ఆ కీర్తనలు పాడుతూ వాళ్ళు అలా ప్రకటించేవారంట. ఇప్పుడు మనం చక్కగా వాటికి సంగీత స్వరాలు పెట్టుకొని, చక్కని స్వరాలు రాసుకొని మనం చేస్తున్నాం గానీ, అప్పట్లో ఆ సువార్తని వారికొచ్చిన విద్యలో, వారికొచ్చిన పద్ధతిలో వారు దేవుణ్ణి ప్రకటించేవారు. మనం ఎప్పుడైతే మనం కీర్తనలతోటి, సంగీతములతోటి స్తుతిస్తున్నామో, మన తరము వారికి కూడా, మన తర్వాత తరం వారికి కూడా దాని మనం వాక్యాన్ని, దేవుని యొక్క క్రియలను, దేవుడు చేసిన బలమైన కార్యాలను మనము వారికి అందిస్తున్నాం. ఎవరైనా చదువుకొని రాని వాళ్ళకు, చదువులేని వాళ్ళకి మరి అయితే వాళ్ళకి మనము పాట పాడుతున్నప్పుడు వాళ్ళు నేర్చుకొని చక్కగా పాటలు పాడేస్తూ ఉంటారు. ఎందుకంటే
పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించగలుగుతాం, దేవుణ్ణి కీర్తించగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతుంటాం. కాబట్టి ఒక పాట కొంతమందిని మారుస్తూ ఉంటాది. అది ఒక సువార్తగా మారిపోతూ ఉంటాది. అందుకే ఒక తరము వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడెదరు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురంట. దేని ద్వారా అంట? స్తుతి కీర్తన ద్వారా. ఈ స్తుతి కీర్తన చేస్తున్నప్పుడు దేవుని యొక్క క్రియలను మనము సువార్త ద్వారా అనేక మందికి ప్రకటించగలుగుతున్నాం. దేవుని యొక్క కార్యాలను తెలియజేస్తున్నాం. మరి ఐదోది చూసినప్పుడు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఎలా? మనము రోజంతా కూర్చొని బైబిల్ చదవలేం గానీ, మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా సరే, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మనం దేవుణ్ణి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసిన మరి ఆయన యొక్క మహోన్నత ప్రభావ మహిమను మనం ఎలా చేస్తుంటామంట, ఎలా ధ్యానిస్తామంటే స్తుతి చేయుట ద్వారానే. చక్కగా ఒక చక్కని పాట తీసుకొని పాడుకుంటూ నువ్వెంత పనైనా చేసేసుకోగలుగుతావు. అంటే అది ధ్యానించడంగా మారిపోతుంది. దేవుణ్ణి ధ్యానించడంగా మన జీవితాల్లో ఆ స్తుతి కీర్తన జరుగుతుంటది. ఎప్పుడైతే మనం స్తుతి ఆరాధన చేస్తున్నామో, మొదటగా చెప్పాం కదా! దేవునికి దగ్గరగా అయిపోతుంటాం. అలా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి, నువ్వు ఏ పనైతే చేసుకుంటున్నావో, ఎక్కడి నుంచున్నావో, ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు ఇది కొనసాగిస్తున్నప్పుడు, దేవునితో దేవుని నువ్వు ధ్యానిస్తున్నావనమాట. పాట ద్వారా, ఒక స్తుతి కీర్తన ద్వారా దేవునికి మనం సమీపంగా ఎళ్ళిపోయి, దేవునిలో లీనమైపోతుంటాం. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడిని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తుంటాడు. ఆ నెక్స్ట్ కార్యం చూసినప్పుడు, నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను అంటున్నాడు. కొంతమందంట భీకర కార్యాలు విక్రమం చేస్తారంట. మనుష్యులు వివరించెదరంట. ఆహ్, మనుషులైతే వివరిస్తారంట. నేనైతే నీ మహాత్మ్యమును వర్ణించెదను అంటున్నాడు. అవును, కవులు ఏం చేస్తారు? చక్కగా మరి వారి జీవితాల్లో చేసిన దానిని చక్కగా వర్ణిస్తూ రాసుకొని, ఒక పాటగా రాసుకొని, ఒక స్తుతి కీర్తనగా రాసుకొని చక్కగా స్తుతి చేస్తూ ఉంటారు. మరి కవుల వలె మనం కూడా దేవుడు మన జీవితాలలో చేసిన మేళ్ళను, ఆశ్చర్య కార్యాలను వర్ణిస్తూ ఉన్నప్పుడు దేవునికి స్తుతి చెల్లించటమే. అందుకే అంటున్నాడు, కొంతమంది నీ భీకర కార్యాలు విక్రయం చేస్తారు. మనుష్యులు వివరిస్తారు. నేనైతే నేను నీ మహాత్మ్యమును వర్ణిస్తానంటున్నాడు. అవును, దేవుణ్ణి కలిగి, దేవునిలో లీనమైపోయి, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుణ్ణి మనం వర్ణిస్తూ ఉంటాం. దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, అలా చేశాడు అని చక్కగా దేవుని యొక్క కార్యాన్ని మనం వర్ణిస్తూ ఇతరులకు మనము దాన్ని తెలియజేస్తూ ఉంటాం. మనం వర్ణిస్తామంట. అంతేకాకుండా నీ మహా దయాళత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన యొక్క మహా దయాళత్వమును గూర్చంట కీర్తించెదరంట. వారి కీర్తిని వారు ప్రకటిస్తారంట. దేవుని నీతిని గానం చేస్తారంటారంట. దేవుని యొక్క మహా దయాళత్వను, దేవాది దేవుడు, ఆయన కరుణా కటాక్షం గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన కృపామయుడు అని మనము పాటలు పాడుతూ ఆయన కీర్తిని మనం ప్రకటిస్తూ ఉంటాం ఈ లోకంలో. మనకు తెలియకుండానే మన పాటల ద్వారా, స్తుతి కీర్తన ద్వారా, స్తుతి ద్వారా, ప్రైజ్ చేయడం ద్వారా, సంతోషముతో దేవుని సన్నిధిలో ఆరాధించడం ద్వారా ఈ లోకానికి మరి మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం. నీతిని గూర్చి వారు గానం చేసేదరంట. చక్కని స్వరాలతో మనం దేవుణ్ణి గానం చేస్తూ ఉంటాం. ఎనిమిదో వచనం చూసినప్పుడు, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృప అతిశయం గలవాడు. దేవుడు ఎలాంటి వాడండి? మన దేవుడు ఆయన దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు,
కృప అతిశయం గలవాడు. ఆయన మనను ఎప్పుడైతే ఆయన యొక్క దయను, దాక్షిణ్యమును, కరుణ కటాక్షాలను, ఆయన యొక్క ఆ కృపను మనం పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఆయన్ని ఘనపరుస్తూ ఉండగా దేవుడంట యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అన్నాడు. దేవుడు ఎలాంటి వాడండి? మనం కీర్తిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఉపకారి అంట. ఆయన కనికరములంట మన ఆయన సృజించిన సమస్తం ఆయన కార్యాలు మీద ఉన్నాయంట. ఆయన మనకి ఉపకారిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించుకొని, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని, ఆయన యొక్క దయాదాక్షిణ్యములతో, ఆయన కృపా సమృద్ధితో మనల్ని నింపి బలపరుస్తున్నాడు. మన రాకపోకల్లో ఆయన కృపాక్షమలు దయచేస్తున్నాడు. మనం పరిపాటులో మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే, ఆయన కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని, మనల్ని ఆయన ఉపకారములతో నింపి బలపరుస్తున్న దేవుడు. ఆయన ఉపకారములతో బలపరచడమే కాకుండా, మనం తలపెట్టిన సమస్త కార్యముల మీద ఆయన కనికరములుంటాయంట. మనం మరి పక్షాన ఉండి, ఆయన మన వాక్యం చేసేవాడు. ఆయన మనకు న్యాయం తీర్చేవాడు. మన పక్షాన ఉండి, మన కార్యాలన్నీ చక్కబరిచే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన్నెల్లప్పుడూ స్తుతి కీర్తనల ద్వారా ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. ఆయన స్తుతి చెయ్యుట మనకి మంచిది. 10వ వచనం చూసినప్పుడు, యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు అంటున్నారు. ఎవరండి? భక్తులు ఎడల దేవుడు చేస్తున్న క్రియలు. ఆయనెవరైతే భక్తితో ఆరాధిస్తున్నారో, ఆయన భక్తితో స్తుతిస్తున్నారో, ఆయన భక్తితో కీర్తిస్తున్నారో, ఆయన క్రియలు, ఆయన యొక్క ఉపకార క్రియలు, సమస్త కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఆయనకి థాంక్స్ గివింగ్ చెప్తూ ఉంటాం. సంతోషంతో, దేవా నా కార్యాన్ని నువ్వు సఫలపరిచినందుకు నీకు వందనాలు అని చెప్తూ, మరి పాట పాడుతూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. అంతికే కాకుండా మరి 11వ వచనం చూస్తున్నప్పుడు, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు అంట. ఆయన రాజ్య ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకే దేవాది దేవుడి యొక్క భక్తులు ఆయనను గురించి, ఆయన శౌర్యం గురించి ఈ లోకంలో ప్రకటిస్తుంటాడు. మా దేవుడు గొప్ప దేవుడు. మా జీవితాలలో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడని విశ్వాసముతో ఈ లోకంలో మనం ప్రకటిస్తూ, అంటే స్తుతి గానాల ద్వారా మనం ప్రకటిస్తున్నప్పుడు, ఆయన వంటి దేవుడు ఎవ్వరూ లేరు. ఆయనే దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయనని మనము స్తుతి గీతాలతో, కీర్తనలతోటి ఆయన్ని ప్రైజ్ చేస్తున్నప్పుడు, దేవుడు దేవుడేంటి ఏం చేస్తాడంటే, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అని మనము ఆయన్ని కీర్తిస్తూ ఉన్నప్పుడు, దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎంత గొప్ప దేవుడండి! మనము స్తుతి చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఆయన్ని ఘనపరుస్తున్నప్పుడు, హల్లెలూయా, 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 పరిశుద్ధుడు, 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 ఆయన మహిమకి, ఆయన నామానికే మహిమ, ఆయనకే ఘనత, రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆయన యొక్క బలమును మనం ప్రకటిస్తూ, ఆయన యొక్క రాజ్యాన్ని మనం ప్రకటిస్తూ, ఆయన యొక్క ప్రభావం మనం గనపరుస్తూ, ఆయన మహిమను మనం పొగుడుతూ ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తాడంటే, పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడట. మనం ఆత్మీయంగా దిగజారిపోతున్నప్పుడు, మరి దేవాది దేవుని యొక్క స్తుతి కీర్తనల ద్వారా ఒకరినొకరు, ఇందాకల ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా! ఒకరినొకరు హెచ్చరించుకొనుడి. కీర్తనలతో, సంగీతములతో మీరు ఒకరినొకరు స్తుతి చేస్తూ, దేవుని పరిశుద్ధ నామమును బట్టి, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామమును బట్టి తండ్రి అయిన దేవుని మహిమపరచుట అంటున్నాడు. అవును, ఒకరినొకరిని హెచ్చించుకోవాలి. కృంగిపోయిన వారిని, అయ్యో నా
జీవితంలో నిరాశ, నిస్పృహలు అని కృంగిపోతున్న వారికి ఒక్క స్తుతి కీర్తన బలాన్నిస్తుందంట, శక్తినిస్తుందంట. ఆయనే మనకు ఆధారము, ఆయనే మనకు ఆశ్రయము అని మనము దేవుణ్ణి కీర్తిస్తున్నప్పుడు ఎక్కడ లేని బలమొస్తుందంట. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా, ఆ మంచం మీద ఉన్నప్పుడు కూడా మనము దేవుడిని తలుచుకుంటూ ఆయన్ని చక్కగా మన మనసులో ఆయన యొక్క ఆ పాట మనం పాడుకుంటున్నప్పుడు, నీ చేతితో నన్ను పట్టుకో, శిల్పి చేతిలో నేనున్నానయ్యా అని మనం పాడుకుంటున్నప్పుడు దేవుడు చక్కగా ఆయన బలాన్నిచ్చి కృంగిపోతున్న మనల్ని మనల్ని లేవనెత్తే దేవుడు. అంతే కాకుండా మరి దేవాది దేవుడంట సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. ఎంత గొప్ప దేవుడండి. మన కన్నులు, మనం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, స్తుతిపాత్రుడా, స్తోత్రారుడా అని మనం ఆయన వైపు చేతులెత్తి ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవాది దేవుడంట సర్వజీవులు నీ వైపు చూస్తున్నాయి కదయ్యా! నీ కన్నుల వైపే చూస్తున్నాయి కదా! నీ కన్ను మా కన్నులన్నీ నీ వైపు ఎత్తి మేము పాడుతున్నాం గదవా! కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానయ్యా, కలవరపడి నా కన్నులెత్తుచున్నానయ్యా అని మనం పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఆయన సర్వ కృపలో, ఆయన సర్వ సమృద్ధిలో ఆయన యొక్క ఆయన ఆయన తగిన కాలమందంట. ఏదైతే దేవుడు మన జీవితంలో మనము పుట్టక ముందే, మనము నిర్మించక ముందే, తల్లి గర్భంలో మనము మరి ఆయన పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనకు కొన్ని సమయాలు ఏర్పాటు చేశాడు. తగిన సమయమందు, తగిన కాలమందు ఏదైతే ఎదురు చూస్తున్నామో, ఉద్యోగమైనా, చదువైనా, వివాహమైనా, మరి ఇల్లు కట్టుకోవడమైనా, నువ్వు కూర్చుంటా, లేచుట ప్రతి దానికి సమయం ఉందని ప్రసంగి చెబుతున్నట్లు మన జీవితాల్లో కూడా మన కోరికలను తీర్చడానికి, ఆయన వైపు మనల్ని తృప్తిపరచడానికి, మన మనల్ని ఆయన తగిన కాలమందు ఆయన ఆహారం ఇస్తాడంట. ఎప్పుడు దేవుణ్ణి మనము స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రైజ్ చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనల్ని చూసి ఆయన మనల్ని తగిన సమయమందు, తగిన కాలమందు మనకు ఆహారం ఇచ్చి పోషించి దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మన జీవితాల్లో ఎదురు చూస్తూ ఆశగా ఎదురు చూస్తున్న అవన్నీ పొందుకోవడానికి ఆయనలో మనం ఎల్లప్పుడూ స్తుతి చేస్తూ ఉండాలి. మరి అంతేకాకుండా నీవు గుప్పిలిని ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అంటున్నాడు. అవును, దేవుడు ఆయన యొక్క గుప్పిలను విప్పుతున్నాడు. అంటే మన జీవితాలలో మనము ఎదురు చూస్తున్న వాటికి ఆయన డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఆయన విడుదల చేస్తుంటాడు. ఏవైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దానిని ఆయన ఓపెన్ చేస్తుంటాడు. ఎప్పుడు మన స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన కీర్తిస్తున్నప్పుడు, చక్కగా ఆయన సన్నిధిలో వర్షిప్ చేస్తున్నప్పుడు, ప్రైజ్ చేస్తున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలను అనే డోర్‌ను ఓపెన్ చేస్తాడు. నువ్వు గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరిక, ఒక్కరిని కాదు, నిన్ను కాదు, నన్ను కాదు, అందరిని అంట. అందరి కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము స్తుతి చేస్తూ ఉండాలి. ఆయన ఆరాధిస్తూ ఉండాలి. మరి చెప్తుంటాడు కదా దేవుడు, భక్తుడు మరి దేవుడు అంటున్నాడు కదా, ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తానంటున్నాడు. మరి దేవాది దేవుడు అంతేకాకుండా 17వ వచనం చూసినప్పుడు యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు, తన క్రియలన్నిట్లో కృప చూపువాడు, తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఎప్పుడైతే మన స్తుతి కీర్తనల ద్వారా ఆయనని ఆరాధిస్తూ ప్రార్థనలో మరి ఉన్నప్పుడు
దేవుడు మనకి సమీపంగా ఉండే దేవుడు. పౌలు శీలలు సంకెళ్ళతో బంధించినప్పుడు, వారు కీర్తనలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సంకెళ్ళు వీడిపోయాయి. చెరసాల బ్రద్దలైపోయింది. అవును, మన జీవితాలలో కూడా దేవుడు విడుదల దయచేస్తాడు. ఎప్పుడైతే మనము స్తుతి ఆరాధన చేస్తుంటామో, ఎదురు చూస్తున్న వాటిని దేవాది దేవుడు ఆకాశవాకిండ్లు విప్పి కుమ్మరించే దేవుడు. మన జీవితాలలో కూడా ఆయన మనకు సమీపంగా వచ్చేస్తాడు. ఎప్పుడైతే చెప్పాం కదా, స్తుతి ఆరాధన అంటేనే దేవునికి దగ్గరగా వెళ్ళిపోవడం. ఆ దగ్గరగా వెళ్ళిపోయినప్పుడు, ఆ స్తుతి ఆరాధన చేస్తూ ఆ ప్రార్థనలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన అన్నాడు కదా, నీకు సమీపంగా వచ్చేసి తన యందు భయభక్తులు గల వారి కోరికను నెరవేరుస్తానంటున్నాడు. స్తుతి ఆరాధన అంత గొప్పతనం ఉందండి. స్తుతి ఆరాధన చేయడం వల్ల మనకున్న బంధకాల నుంచి విడుదల వచ్చేస్తుంటది. మనం ఎదురు చూస్తున్న మన కోరికలను ఆయన విడుదల చేస్తుంటాడు. ఆశీర్వాదాలను విడుదల చేస్తాడు. అద్భుతాలను విడుదల చేస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. రాజైన దావీదు ఈ స్తుతి కీర్తన ద్వారా దేవాది దేవుణ్ణి గణపరుస్తూ ఆయన ఎలా అయితే మరి ఆయన స్తుతిస్తున్నాడో, మనము కూడా అటువంటి విధంగా స్తుతించినప్పుడు దేవుడు ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. అంతేకాకుండా వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. అంతేకాకుండా యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే ఆయనకి సమీపంగా ఉంటున్నారో, స్తుతి ఆరాధన ద్వారా ఆయనకి సమీపంగా వెళ్ళిపోయి ఆయన్ని ప్రార్థిస్తున్నారో, దేవునిలో కొనసాగుతున్నారో, వాళ్ళంతా దేవుణ్ణి ప్రేమించేవారంట. వారినంట దేవుడు కాపాడుతూ ఉంటాడంట. భక్తిహీనులు ఆ స్తుతి ఆరాధన చేయలేరు. భక్తిహీనుల నోట మరి స్తుతి ఆరాధన రాదు, దేవుని వాక్యం రాదు, దేవుని ప్రార్థన రాదు. అటువంటి వారిని ఆయన నాశనం చేస్తానంటున్నాడు. కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం? మన పిక్చర్స్ లో చూస్తుంటాం, సినిమాస్ లో చూస్తుంటాం. ఒక అమ్మాయి మీద ఉన్న ప్రేమని ఆహ్, ఆ కుర్రోడు చక్కగా ఒక పాట ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అలాగే మనకు మనము దేవుని యందు ఉన్న భక్తిని మనము కూడా దేవుణ్ణి స్తుతి ఆరాధన ద్వారా, ఆయన్ని ప్రైజ్ చేయడం ద్వారా, మరి సంగీతములతో, చక్కని స్వరములతో దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ప్రైజ్ చేస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటాం. దేవుడికి మన ప్రేమను వ్యక్తపరిచే వారిగా ఉంటాం. మన ప్రేమను దేవుని సన్నిధిలో వర్ణించే వారిగా, దేవుడు చేసిన కార్యాలను మనం వర్ణిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నా బిడ్డ ఎంతగా నన్ను ప్రేమిస్తుంది అని దేవుడు మనల్ని ఆయన కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఏం చేయాలంటే, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. అవును, మనము పెట్టుకున్న పేరు టెహిలా మినిస్ట్రీస్. ఈ టెహిలా మినిస్ట్రీసే దేవుడు దేవుడు సజీవుల కొరకు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సంఘం ఈ టెహిలా అనగా. సంతోషముతో, దేవుని ఉత్సాహంతో, దేవుణ్ణి ఆత్మతో, దేవుణ్ణి సత్యముతో ఆయన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఉత్సాహంతో ఆయన్ని కీర్తించడమే, ఆయన మహిమపరచడమే, ఆయన్ని ఆరాధించడమే, దేవునికి దగ్గరగా వెళ్ళిపోవడమే మనము ఈ టెహిలా మినిస్ట్రీస్ యొక్క ముఖ్య ప్రణాళిక. టెహిలా అనే పేరుకు దీనికి అందుకే మనం పెట్టాం స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన, సాంగ్ ఆఫ్ ప్రైజ్. స్తుతి చెయ్యుట, దేవుని ఆరాధిస్తూ, దేవునితో దేవుని ప్రేమించే వారిగా, దేవునికి సన్నిహితంగా, దేవునిలో మనం లీనమైపోయిన వారిగా ఉండడానికి ఈ టెహిలాని పేరు పెట్టడం జరిగింది. దేవుని మహిమపరుస్తూ, దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను ఆయన ఘనపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకు రావాల్సిన ఆశీర్వాదాలను విడుదల చేసి ఆయన తన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచే గొప్ప దేవుడు. టెహిలా మినిస్ట్రీకి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సేవకుడు ప్రార్థన ద్వారా నడిపిస్తారు.
థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి నీ నామమును నిత్యమును సన్నుతించెదను, అనుదినము నిన్ను నేను స్తుతించెదను. నిత్యము నీ నామమును సన్నుతించెదను. థ్యాంక్ యూ లార్డ్. ఈ లోకంలో మిమ్మల్ని కనపరచుట కంటే, మిమ్మల్ని స్తుతించుట కంటే, దేవా మిమ్మల్ని మహిమపరచుట కంటే మా జీవితాలలో ఆయన శ్రేష్టమైనది మరి ఒకటి లేదు ప్రభు. మనుష్యులను భూమి మీద నీవు సృష్టించిన ఉద్దేశ్యము వారు అనుదినము నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ ఉంటారని ఈ సృష్టి యావత్తును ప్రత్యేకించి నీ స్వారూప్యములో మనుష్యులను నీవు చేసుకున్నటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నిత్యము నీ నామమును స్తుతించడి వారిగా, నీ మహాత్యమును మేము కొనియాడే వారిగా, మీ అధిక స్తోత్రములు మీకు చెల్లించేటటువంటి వారిగా దేవా, మరి మీ పరాక్రమ క్రియలను మేము ఈ లోకంలో ఉన్న వారికి తెలియజేసేవారిగా, మహోన్నతమైనటువంటి నీ ప్రభావ మహిమను, మీ ఆశ్చర్య కార్యములను మేము మా స్వరములెత్తి కొనియాడేవారిగా. థ్యాంక్ యూ లార్డ్. నీ మహాదయాళత్వమును గూర్చినటువంటి కీర్తిని ప్రకటించేవారిగా, నీ నీతిని గూర్చి మేము గానము చేసేవారిగా మమ్మల్ని ఉంచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెహీలా అనగా స్తుతించుట, దేవుని నామమును స్తుతించుట, దేవుని నామమును ఘనపరచుట. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు నీ సేవకురాల ద్వారా ప్రభా మరి ఎన్ని రకాలైనటువంటి స్తుతులు, మరి దేవునిని స్తుతించేటప్పుడు ఎన్ని విధాలుగా స్తుతించగలమో, తౌడా, యథా, షబక్, జామర్, హలాల్, తెహిల్లా అనేక రీతులుగా, పలు విధములుగా భక్తులు మిమ్మల్ని ఎలా స్తుతించారో ఇంతవరకు మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు మీరు. మిమ్మల్ని ఎంత స్తుతించినా, మిమ్మల్ని ఎంత పొగడినా, మిమ్మల్ని ఎంత కొనియాడినా కూడా, మా జీవిత కాలం అంతా మేము మిమ్మల్ని స్తుతించినా కూడా మీ త్యాగాన్ని మేము మరవలేము, మీ రుణాన్ని మేము తీర్చలేము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మా ఊపిరి ఉన్నంత వరకు, మాలో ప్రాణం ఉన్నంత వరకు, మాలో మీరు ఇచ్చినటువంటి జీవం ఉన్నంత వరకు మిమ్మల్ని స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచమని, అనుదినము మీ ప్రభావమును, మీ మహాత్యమును
కొనియాడేవారిగా, తెహిలా సంఘములోని ప్రతి కుటుంబాన్ని నన్ను మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి కుటుంబాలుగా అందరము నీ సన్నిధిలో చేరి అనుదినము మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారయ్యా. మరి స్తుతించుట శోభస్కరం అని మీ వాక్యము సెలవిస్తుంది. స్తుతియాగము చేయువాడు దేవుని మహిమపరుచుచున్నాడని మీ వాక్యము సెలవిస్తుంది. దేవా, మరి ప్రతి దినము స్తుతియాగము చేయుట ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కుటుంబాలుగా ఈ కుటుంబాలన్నిటినీ మీరు దీవించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి మా గతిని మారుస్తుందయ్యా. స్తుతి మా స్థితిని మారుస్తుంది. స్తుతి మా పరిస్థితులను మారుస్తుంది. మేము ఎప్పుడైతే మిమ్మల్ని స్తుతించే వారిగా ఉంటామో మా పరిస్థితులన్నీ కూడా అద్భుతముగా ప్రభువా, మరి నీ చేతి పనులుగా అవి మారిపోతాయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతిదినము మిమ్మల్ని స్తుతించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభువా విడిచిపెట్టకుండా ప్రతి కుటుంబమును అనుదినము ప్రభువా మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ప్రభువా, మరి నేను నా బ్రదర్ మురళి గారి కుటుంబాన్ని మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి దేవా. మరి ఇన్ని సంవత్సరములు ఆ కుటుంబంలో మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి, ఆయన అద్భుతములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాయన మరి బ్రదర్కి మీ రక్షణ భాగ్యం దయచేయండి, మీ రక్షణలో నడిపించండి దేవా. మరి ఉన్నటువంటి బలహీనతల విషయంలో మీరు ఇచ్చినటువంటి నైనా మరి మనోనిబ్బరమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా వాటి వైపు తిరిగేవారిగా కాకుండా నమ్మకముగా మీ వైపు చూసేవారిగా తండ్రి, మరి మంచి ఆరోగ్యాన్ని దయచేసి నైనా ఒక మంచి సంకల్పము నీ కొరకు, ఒక మంచి తీర్మానము ప్రభువా తీసుకొని తండ్రి, మరి అతని యొక్క జీవితంలో నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించడానికి మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మరి అనుకోని రీతిగా మరి ఉన్నటువంటి దానికంటే ముందుగానే సర్వీస్ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి దేవా. ఏది ఏమైనప్పటికీ సమస్తము మా మేలు కొరకే మీరు జరిగిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా మరి ఏ ఉద్దేశము కొరకై ఈ నిర్ణయం తీసుకోబడిందో ప్రభువా, మరి ఆ ఉద్దేశాన్ని జరిగించండి. మరి కట్టబడినటువంటి నూతన గృహాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఆయన ఒక మంచి జీవనాధారాన్ని ఆయన మరి బ్రదర్కి మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అతని రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. అనుదినము మిమ్మల్ని స్తుతించే బిడ్డగా మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వదిన్ని మీరు దీవించండి ప్రభువా. నేను మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. బలహీనతలో ఉండగా ప్రభువా మీ బలము దయచేయండి. అయినా స్వస్థత దయచేయండి తండ్రి. అనారోగ్యం నుండి అయినా విడుదల దయచేయండి. అయినా ప్రతి విధమైన అస్వస్థత నుండి, అయినా ప్రతి విధమైన శారీరక రోగము నుండి తండ్రి మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా నడి నెత్తి నుంచి అరి కాలు వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి, సంపూర్ణ విడుదల దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో మరి నేను వదినను ఇబ్బంది పట్టే ప్రతి విధమైన అనారోగ్యం ఇప్పుడే ఇదిగో నాయన శరీరమును విడిచిపెట్టి పారిపోవును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి బలహీనత లేకుండా ప్రభు నైనా మరి శరీరంలో నైనా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇదిగో మీరు రిస్టోర్ చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి.
దేవా మరి నైనా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నైనా పంటి నొప్పి నుండి విడుదల దయచేయండి ప్రభు. మరలా ఇంకోసారి ఆ నొప్పి రాకుండా మీకు సహాయం దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన నైనా మరి దురాత్మ శక్తులను, శాతాను ప్రభావములను ఇప్పుడే యేసు నామములో లయము చేస్తున్నాం. నైనా ఆ గృహము మీద ఎటువంటి చెడు దృష్టి ప్రభు పడకుండా, నైనా ఎటువంటి నైనా మరి చెడ్డ కను దృష్టి ఆ గృహము మీద పడకుండా తండ్రి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. నైనా మరి ఆ చుట్టుపక్కల గృహాలతో ప్రభు, నైబర్స్ తో సమాధానం దయచేయండి. నేను మరి వీరితో అందరూ సమాధానం కలిగి ఉండడానికి మీకు కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ గృహములో ప్రభువా ఆనంద నిలయం అని పేరు పెట్టబడిన ఆ గృహములో తండ్రి మీ సంతోషాన్ని రిస్టోర్ చేయండి ప్రభు. మీ ఆనందాన్ని రిస్టోర్ చేయండి తండ్రి. ప్రతి విధమైనటువంటి సమస్య నుండి విడుదల దయచేయండి. ఆయన మరి సాయిరాం ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో ఇదిగో ప్రభువా మరి ఎంతో కాలంగా మీ సన్నిధిలో మేము దీర్ఘశాంతముతో, నిరీక్షణతో మేము కనిపెడుతున్నాము. నీవు సాయిరాం కొరకు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది ప్రభు. దాని కొరకు మేము అందరము విశ్వాసముతో కనిపెడుతూ నీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా మీ సహాయం దయచేయండి. నేను ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభు. నేను సాటి అయిన సహకారిని కూడా దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. మరి మీ ఎడల ఆసక్తిని దయచేయండి, నేను ఆశను దయచేయండి, నిరీక్షణను దయచేయండి ప్రభు. ఎంతగానో కనిపెడుతూ యవనస్తుడు ప్రభు, నేను మరి విసుగు చెందకుండా మీ యందు నేను బలంగా విశ్వాసములో కొనసాగడానికి మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను వరలక్ష్మిని మీరు దీవించి ఆశీర్వదించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన ఉద్యోగమును బట్టి ప్రభు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి ఆ కంప్యూటర్ ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను మరి తను హైదరాబాద్లో పనిచేస్తుండగా తను పనిచేస్తున్న కంపెనీని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆ కంపెనీలో ప్రభు నమ్మకముగా తను పనిచేస్తుండగా నేను తనకు రావాల్సినటువంటి ప్రమోషన్స్, తనకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ రావడానికి మీ కృప చూపించండి, మీ సహాయం దయచేయండి దేవా. మరి వరలక్ష్మి విషయంలో కూడా వివాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. నేను ఒక మంచి సంబంధం తండ్రి, నైనా మీరు తన కొరకు దాచి ఉంచినటువంటి నైనా మరి ఆ సహకారిని కూడా మీరు తీసుకురమ్మని ప్రభా, మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే భర్తను దయచేయమని, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి చేసినటువంటి ప్రతి అప్పులు కూడా తీర్చుకోవడానికి మీకు కృప చూపించండి. ఏదైతే నాయనా మరి ఆ రిటైర్మెంట్ ద్వారా వచ్చిందో అమౌంట్ ప్రభా, అవన్నీ కూడా నెల నెల ఎటువంటి కట్టుబడులు లేకుండా వాటితో తండ్రి మరి అప్పులు తీర్చుకోవడానికి అయినా మరి తద్వారా ఒక జీవనోపాధి కూడా వారు కలిగి ఉండడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఆలోచన తెలియని నైనా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వారు ఉంటుండగా వారి చెయ్యి పట్టి మీరు నడిపించమని, మీరే తండ్రి వారికి ఆలోచన చెప్పమని దేవా, వారికి ముందు మీరు నడుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె వేసి నైనా, ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె వేసి, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధనను తీసివేసి నెమ్మదిని దయచేయమని, సమాధానాన్ని దయచేయమని, సంతోషాన్ని దయచేయమని ప్రభువా ఆ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి భారతి గారు, మహేష్ గారుల కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మొన్నటి దినం ప్రభువా మరి అద్భుతముగా నీవు చేసినటువంటి కార్యములను గురించి ప్రభువా నీ సన్నిధిలో ప్రకటించి ఉన్నారు, మీరు విని ఉన్నారు తండ్రి. మీ నామాన్ని మహింపరిచారయ్యా ప్రభువా. మరి మీరు చేసినటువంటి నైనా భీకర కార్యములను తండ్రి వారు నైనా బాహాటంగా నైనా పలువురి ముందు నైనా వారు సాక్ష్యముగా చెప్పారు. అవును ప్రభువా, మరి ఎప్పుడైతే దావీదు దేవుడు చేసినటువంటి క్రియలను సౌలు ముందు సాక్ష్యముగా చెప్తాడు, సింహపు నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నన్ను రక్షించినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని సాక్ష్యము చెప్పినప్పుడు, ఆ సాక్ష్యము ద్వారా ప్రేరేపించబడినటువంటి సౌలు మరి యుద్ధమునకు పంపడము, యుద్ధములో
గొలియాతును గెలవడము, మరి రాజు యొక్క అల్లుడుగా అతను మారడము, ఇజ్రాయేలు సింహాసనం మీద అతను రాజుగా మారడం, వీటన్నిటికీ కారణము సాక్ష్యం చెప్పడం. అయినా సంతోషముగా తండ్రి మీ సన్నిధిలో వారు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి మీ నామము మహిమపరచబడింది తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈరోజు కూడా తండ్రి మరి ఒక సాక్ష్యము మరి ఒక అచీవ్మెంట్ మరి జీవితంలో మరి విఘ్నేశ్వరి తన మొట్టమొదటి శాలరీ ఈరోజు పొందుకొని ఉండగా వారు మిమ్మల్ని ఎంతగానో మహిమపరిచారు, మిమ్మల్ని ఎంతగానో స్తుతించారు తండ్రి మీరు చేసినటువంటి కార్యాలను బట్టి. ఆ తల్లిదండ్రుల హృదయాలను సంతోషపరిచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని ఇంకనూ దీవించండి, ఆశీర్వదించండి. సహోదరికి మంచి ఇన్కమ్ సోర్సెస్ మీరు చూపించండి ప్రభువా. మరి సంపాదించే అలవాటు కలిగి అనేక సంవత్సరములుగా ప్రభువా మరి సహోదరిని ఖాళీగా ఉంచకుండా ఆమె చేతులు నింపమని ప్రతి విధమైన అవసరతను యేసు నామములో మీరు తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదైతే బంగారం తాకట్లో ఉందో ఏదైతే అప్పులు ఉన్నాయో, క్రెడిట్ కార్డ్ అమౌంట్లు, కార్ లోన్స్ ప్రభువా మరి హ్యాండ్ లోన్స్, ఇవన్నిటి విషయంలో మీరు సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. సమృద్ధిలోనికి నడిపించండి ప్రభు. మహేష్ విషయంలో తండ్రి మరి అనేక పర్యాయాలు గడిచిన నెలలో ఈ నెలలో మరి ఎంతగానో బలహీనపడినప్పటికీ కూడా ప్రతి సమయంలో మీరు అతను చేయి పట్టుకుని మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి నిలబెట్టినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకను తండ్రి శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను యేసు నామంలో తీసివేయండి తండ్రి. వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి బాధ పెట్టే ఇబ్బంది పెట్టే ఆ రోగము మహేష్ను విడిచి పారిపోవునుగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కుటుంబం చుట్టూ మీకు కంచె వేస్తున్నాం తండ్రి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి తండ్రి. నెమ్మదిని దయచేయండి, శాంతిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. మంచి సాక్ష్యం మేము విని ఉన్నాం మరి ఈ నెల అంతటిలో మహేష్ మరి భారతి గారిని ఎంతగానో ప్రేమించి ఆదరించి అతని మంచితనాన్ని అంతటిని మరి సహోదరి పట్ల చూపించాడని సాక్ష్యం చెప్పాడు. థ్యాంక్ యూ లార్డ్. వారిద్దరి మధ్య మీరు ఏర్పరిచినటువంటి అన్యోన్యతను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రేమ ప్రతి దినము ఇంకను రెట్టింపు కావడానికి మీకు సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఒకరి కొరకు ఒకరు బ్రతికేటటువంటి ఒకరి కోసం ఒకరు బ్రతికేటటువంటి కృప అన్యోన్యత వారి దాంపత్య జీవితంలో మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహేష్ చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి తన పనిలో నమ్మకముగా అతను పనిచేస్తున్నప్పుడు అతనికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు దయచేయండి. ఏ ప్రమోషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ప్రభు, తగిన సమయం ఉంది ఆ ప్రమోషన్ వారు పొందుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, విఘ్నేశ్వర్ని మీరు దీవించండి ప్రభు. ఇప్పుడే తన మొట్టమొదటి అడుగు ఉద్యోగంలో తన కెరీర్లో ద వెరీ ఫస్ట్ స్టెప్ తను వేసి ఉండగా మీరు సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. తీసుకున్నటువంటి ఆ మొట్టమొదటి శాలరీని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలన్నిటికీ కూడా సరిపోవడానికి సమృద్ధిగా 30దంతులు 60దంతులు 100అంతలుగా ఆ శాలరీని మల్టిప్లికేషన్ చేసి దేవా వారి అవసరతలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మహదైశ్వర్యంలో మీరు తీరుస్తూ విఘ్నేశ్వర చుట్టూ మీరు వేసినటువంటి కంచెను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, శివానిని దీవించండి, శిరీష్ని దీవించండి. ఆ కుటుంబం పట్ల మీ ప్రణాళిక తెలియచేయండి, మీ చిత్తాన్ని తెలియచేయండి. మీ కృపలో ఆ కుటుంబాన్ని మీరు భద్రపరచండి. హనీష్ విషయంలో తండ్రి అస్వస్థత నుంచి విడుదల దయచేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ మరి సోషలైజ్ అవడానికి మరి 10 మందిలో కలిసి ఉండడానికి తండ్రి మరి ప్రయత్నిస్తుండగా డాక్టర్స్ అడ్వైజ్ చేసి ఉన్నారు తండ్రి. అది హనీష్ పట్ల నెరవేరునుగాక. ఆమేన్. మంచిగా అందరితో కలిసి పబ్లిక్ లో ఉండడానికి, పబ్లిక్ లివింగ్ ని అలవాటు చేసుకోవడానికి మరి సోషలైజ్ అవ్వడానికి మీ సహాయం దయచేయమని, మీ కృప దయచేయమని, ఆ కుటుంబం చుట్టూ కూడా మీ కంచి వేసి కాపాడి వారి అత్తమామను దీవించమని, ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరతను మీరు యేసునామములో తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ప్రభువా, మరి పద్మ జీవితంలో మరి కన్నీరు విడిచి అందరూ ప్రార్థన చేసి అడిగారు ప్రభువా. ఆగిపోయినటువంటి ఆ ప్రమోషన్ డబ్బులు, తండ్రి ఆ పెన్షన్ డబ్బులు మరి రావనుకున్నాం ప్రభువా. అనేక నెలలు గడిచిపోయింది.
ఇదిగో 60,000 రూపాయలు దేవా మరి సంఘమంతా ప్రార్థించినప్పుడు ఆ పెన్షన్ డబ్బులు మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాక్ష్యం ద్వారా మిమ్మల్ని మహింపరిచారు, ఘనపరిచారు తండ్రి. దేవా మరి ఇంకనూ రావాల్సినటువంటి మట్టి ఖర్చుల విషయంలో కూడా మీ కృప చూపించమని ఇదిగో నిరీక్షణ కలిగి మేము మొరపెడుతుండగా, సంఘముగా చేరి మేము ప్రార్థిస్తుండగా మీ కృపద ఇచ్చేయమని దేవా మరి తనకున్నటువంటి ఇళ్ళు వాకిళ్ళు ప్రవ్వా మరి బిడ్డలు నాయన అందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకించి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, నెమ్మది దయచేయమని, ప్రశాంతత కలిగిన జీవితాన్ని దయచేయమని, ఎటువంటి టెన్షన్స్ ఆందోళనలు నైనా పద్మ జీవితంలో లేకుండా నేను శాంతికరమైనటువంటి జలముల యొద్దకు మీరు నడిపించమని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ మోకాళ్ళ నిప్పులన్నింటినీ కూడా తీసివేయమని, నేను అక్షయాన్ని చుట్టూ మీకు కంచి వేసి ఆయన కాపాడమని, తను బ్యూటీషియన్ గా పనిచేస్తుండగా మీ కృప సమృద్ధిగా తనకు దయచేయండి. నేను మరి సాటైన సహకారి విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. తగిన సమయమందు అక్షయ వివాహం ఘనంగా జరగడానికి కూడా మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మరి ఇదిగో పెద్ద కుమార్తె రేవతి నాయన కువైట్ దేశంలో ఉంటుండగా మరి సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఒక మంచి ఫ్యామిలీ రావాలి, ఒక మంచి కుటుంబంలోనికి రేవతి వెళ్ళాలని మేము అందరము ప్రార్థన చేసినప్పుడు ప్రభువా తండ్రి ఎంత గొప్ప దేవుడు అయ్యా, డాక్టర్స్ ఫ్యామిలీలోకి పంపించేవాయి. నేను మరి ఇల్లంతట్లో ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్ గా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి పంపించి మరి అక్కడ చాలా కంఫర్టబుల్ గా రేవతి తన పని చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభావ మరి బ్లడ్ టెస్ట్ల విషయంలో తన ఆందోళనకు లోనైంది, ఏమొస్తాయో రిపోర్ట్లు అని చెప్పి అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ గా వచ్చినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మరి కొన్ని సంవత్సరముల పాటు రేవతి అక్కడ పని చేసుకోవాలని ఆశపడుతుండే, తన ఆశను మీరు నెరవేర్చమని. నేను మరి ఏ ఉద్దేశం కొరకైతే తను కువైట్ దేశానికి వెళ్ళిందో మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభావ ఒక మంచి స్థలము లేదా ఇల్లు కొనుక్కోవడానికి కూడా మీ కృప చూపించమని, ఆయన మరి తన బిడ్డల కొరకు తన ఆస్తిని సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉండగా ఆమె కోరిక నెరవేర్చమని, ఆయన మరి విడిచిపెట్టి వెళ్ళిన తండ్రి భర్తను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నమ్మకముగా తండ్రి అనుదినము ఈ సేవలో ప్రతి దినము తండ్రి ఈ ఆరాధనలో జాయిన్ అవుతూ మిమ్మల్ని మహింపరుస్తూ నమ్మకముతో తండ్రి తన భక్తిగల జీవితాన్ని సుధాకర్ కొనసాగిస్తుండగా ఆయన మీ కృప క్షేమములు అయినా సుధాకర్కు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అతని చేతులు నింపండి, ఏ పనులు అయితే అతను చేస్తున్నాడో ప్రభు ఇంకా నువ్వు సమృద్ధి అయినటువంటి పనులు దయచేయండి ప్రభా. మరి ఏ లోటు ఏ కొదువ లేకుండా తృప్తిగా జీవించడానికి మీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. అయినా మరి తల్లిగా తండ్రిగా తనే మారి బిడ్డలు షాలోమ్ శామ్యూల్ని ఇద్దరిని కూడా అతను చూసుకుంటుండగా ప్రభా జ్ఞానము కలిగి తండ్రి మరి అతను బిడ్డల్ని పోషించుకోవడానికి తండ్రి మీ సహాయం దయచేయండి. బిడ్డలు ఇద్దరు చుట్టూ కూడా మీ కంచి వేసి కాపాడండి. వారు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారు స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి మీ దేవదూతలను కావలి ఉంచండి తండ్రి. తల్లి లేని లోటు తెలియకుండా ప్రభు పిల్లలు సంతోషముగా ఉండడానికి, ఎటువంటి బెంగ పెట్టుకోకుండా ఉండడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ప్రభా మరి రెండవ కుమార్తె లావణ్య విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ప్రభా మరి రెండవ మారు గర్భాన్ని తెరిచారు తండ్రి. మరి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు అయినా మరి దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ ఉండగా తండ్రి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. అవయములన్నీ కూడా చక్కగా ప్రభా మరి నాయన అవన్నీ కూడా ఏర్పాటు కావడానికి నేను కడుపులో ఉన్నటువంటి ఆ ప్రేగు సమస్య విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆరోగ్యవంతమైనటువంటి శిశువును దయచేయండి. ఎటువంటి నైనా లోపములు లేకుండా, ఎటువంటి నైనా ఇబ్బందులు లేకుండా సంపూర్ణముగా ఎదిగినటువంటి శిశువును తండ్రి మరి తగిన సమయం అందునైనా మరి క్షేమకరమైనటువంటి డెలివరీ కూడా మీరు దయచేయండి. అయినా మరి లావణ్యని దీవించండి, ఆశీర్వదించండి. శరీరంలో ఎటువంటి బలహీనత లేకుండా ప్రభువా మీ శక్తి మీ బలము దయచేయండి. తల్లి బిడ్డలు ఇద్దరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నేను పెద్ద కుమార్తె తన్వికను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ చుట్టూ మీ కంచి వేసి కాపాడండి. ఆ బిడ్డ అనుదినము తండ్రి మీ దయలో మనుషుల దయలో ఎదుగుతుండగా మీ సహాయం దయచేసి మీ కృప దయచేయండి. నేను భరత్ను దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న మొబైల్ వ్యాపారంలో ప్రభువా ఎటువంటి నష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ వ్యాపారం అంతా కూడా లాభకరంగా సాగడానికి సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. భరత్ తల్లిదండ్రులను మీరు దీవించండి, వారు చేస్తున్న కిరాణా వ్యాపారాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ఆ కుటుంబం అంతా కూడా మీ శాంతి సమాధానాలతో నింపమని, వారి ప్రతి అవసరతను కూడా మీరు యేసు నామములో మీరు తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సార్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ప్రభా మంగాదేవి గారిని, రెడ్డి బాబు గారిని ప్రభా మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సాక్ష్యం చెప్పి ఉన్నారు. ఇదిగో సంఘం అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతిరోజు వారు ప్రార్థనలో ఉంటున్నప్పుడు నైనా మరి ఎంతో అన్కంఫర్టబుల్ గా ఉండేటటువంటి ఆయన స్టే విషయంలో అయినా ఏసీ రూమ్ లో తండ్రి మరి ఆయన ఉండడానికి, మంచి ఆహారము నైనా మరి తినడానికి దేవుడు కృప చూపించాడని అని చెప్పి మీ సన్నిధిలో ప్రభా సాక్ష్యం చెప్పారయ్యా. మీరు విని ఉన్నారు తండ్రి, మీ నామాన్ని వారు మహింపరిచి ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంకను అయినా వారికి కృపాక్షేమములు దయచేయండి, శాంతి సమాధానములు దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రత్యేకించినైనా మరి రెడ్డి బాబు గారు ఆ వాహనాన్ని నడుపుతున్నప్పుడు ప్రభు, ఆయన దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు తండ్రి లోడింగ్ అన్లోడింగ్ల విషయంలో ప్రభా మరి రాకపోకల్లో వేలాది కిలోమీటర్లు ఆయన వెళ్తున్నప్పుడు ఆయన మీ దేవదూతలను ప్రభా వాహనం చుట్టూ కావలి ఉంచండి. ఎటువంటి అనారోగ్యాలు రాకుండా తండ్రి ఆరోగ్యముగా తండ్రి మరి ఆయన రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి. నేను మరి ఇంటి విషయంలో చేసిన అప్పుల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఆ అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి మీ సహాయం దయచేయండి. నేను మరి కొంత పొలాన్ని కూడా అమ్మి ప్రభా మరి వారి ఇల్లు కట్టి ఉన్నారయ్యా. మీ చిత్తమైతే ఏ పొలాన్నైతే అమ్మారో తండ్రి మరలా వారి జీవితంలో నైనా ఇంకనూ నైనా రెట్టింపు ఎకరాలు కొనడానికి మీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను మరి కుమారుడు ఈశ్వర్ ప్రభా మరి ఉద్యోగం చేస్తుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. దూర ప్రాంతంలో ఉన్నాడు తండ్రి, నేను మంచి ఆహారము తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా తండ్రి మేనేజర్ దగ్గర నుంచి, కొలీగ్స్ దగ్గర నుంచి నేను మరి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో తండ్రి ఆ బిడ్డ పని చేయడానికి మీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. నేను నమ్మకముగా పనిచేస్తూ ఇంకనూ ఆయన పనిలో ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదగడానికి మీ కృప దయచేయండి ప్రభా. మరి కల్పన విషయంలో ప్రభా ఆయన బిడ్డ ఎంతగానో మొరపెడుతోంది తండ్రి మీ సన్నిధిలో అనుదినము. ఆయన మరి తనకు కన్నీటితో ప్రార్థిస్తుంది. నైనా మీ యొక్క గొప్ప మేలుల కొరకై తను ఎదురు చూస్తుంది. మీ సహాయం దయచేయండి. ఇగో తగిన సమయం అందు ప్రభా నైనా మీరు ఆశీర్వదిస్తారని మీ బలిష్టమైనటువంటి హస్తముల కింద దీన మనస్సుతోటి తను ఎదురు చూస్తుండగా, తను ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే నైనా మరి గొప్పదైన ఉద్యోగాన్ని తండ్రి మీరు కల్పనకు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘమంతా మేము ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యము, ఏకభావము కలిగి మేము ప్రార్థిస్తున్నాం. నైనా ఈ కుటుంబంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ మీరు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. కల్పన జీవితంలో తండ్రి నైనా మరి తన జీవిత కాలము ప్రభు మీకు సాక్షిగా ఉండడానికి మీ కృప దయచేయండి, ఒక గొప్ప ఉద్యోగాన్ని దయచేయండి, తన ఆశను మీరు తీర్చండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబం చుట్టూ మీకు కంచివేసి కాపాడండి ప్రభు. నైనా ఎటువంటి నైనా మరి దుష్టుడు యొక్క కన్ను ఈ కుటుంబం మీద పడకుండా, ఎటువంటి అనారోగ్యములు, ఎటువంటి చెడు దృష్టి పడకుండా మీ సహాయం దయచేసి నైనా కుటుంబాన్ని మీరు రెక్కల చాటును కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా కృష్ణవేణి గారిని, దుర్గా ప్రసాద్ గారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, తన ప్రజ్ఞను దీవించండి, జయదీప్ని దీవించండి. ఆ కుటుంబంలో మీ శాంతి, మీ సమాధానము, నెమ్మది దయచేసి నేను వారి ప్రతి అవసరతలను కూడా యేసు నామంలో తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. నేను మీ గురించి నైనా ఎరుగని వారికి నైనా తండ్రి మీ సత్య సువార్తను నైనా గ్రహించేవారి, నిజ దేవుడి గురించి తెలుసుకునే వారిగా మీ కృప దయచేయండి. అత్తమామను దీవించండి, భర్తను దీవించండి. నైనా ఇద్దరి మధ్య కూడా మంచి ప్రేమను తండ్రి నైనా అన్యోన్యతను దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను మీ దాసుడు శ్రీనివాస్ గారి విషయంలో మేము ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. అయినా మరి ఏదైతే అయినా మరి మేము విని ఉన్నామో వారి కష్టాన్ని, వారి పరిస్థితులను బట్టి దుష్టుడు తండ్రి నైనా మరి మోసగించాలని, బాధ పెట్టాలని, ప్రభు కృంగదీయాలని ప్రయత్నిస్తుండగా వారు మీ వైపే చూస్తూ మీకు మొరపెడుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నైనా మరి ఏదైతే పోగొట్టుకున్నారో లక్షలాది రూపాయలు, మరలా అవన్నీ వడ్డీతో సహా తిరిగి రావడానికి మీకు కృప దయచేయండి. అయినా నీతిమంతుల ప్రార్థనను మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వాసంలో వారు బలహీన పడకుండా నేను మీ వైపు నిరీక్షణతో ఎదురు చూసే కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రమణ గారికి నైనా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. సౌజన్యం దీవించండి, వినయం దీవించండి. ఆయన మరి హైదరాబాద్ వెళ్ళాలని ఆలోచన చేస్తుండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభు మరి
పద్మతో పాటు పనిచేస్తున్నటువంటి ధనలక్ష్మి గారు ప్రభా మరి ప్రార్థనా సహాయం కోరారు తండ్రి. ఆయన మరి ధనలక్ష్మి గారి కుటుంబంలో ఇదిగోనైనా చేతబడి శక్తులు అయినా మరి నానా దురాత్మలతోటి వారు బాధపడుతున్నారని చెప్పి ఉన్నారు. దేవా ఇదిగో తండ్రి విశ్వాసంతో వారు ప్రార్థన అడిగి ఉన్నారు. ధనలక్ష్మి గారి కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి విధమైన దురాత్మ వారి గృహమును విడిచి పారిపోవునుగా, యేసు నామములో దూరమవునుగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ధనలక్ష్మి గారి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి చార్లెస్ ఆయన భువనేశ్వరి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. తండ్రి మరి రాకేష్ రూపేష్లను మీరు దీవించండి. నూతన గృహాన్ని ఆశీర్వదించి నివాసయోగ్యముగా మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గృహం మీద చేసినటువంటి అప్పును తీర్చడానికి కూడా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. నేను ఎందరైతే మరి ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారో అవినాష్ వర్ణికల విషయంలో ప్రార్థిస్తున్నాం, మీ సహాయం దయచేయండి. అవంతి గారు రేడియేషన్ యాంకాలజీ విషయంలో తండ్రి మీ గొప్ప కార్యాన్ని జరిగించండి. సంయుక్త గారిని, సరితి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లలితారావు గారి యొక్క ఆయన మరి క్యాన్సర్ విషయంలో మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి ప్రభు. మహాలక్ష్మి గారిని దీవించండి నాయన. మరి పూర్ణాను పవన్ దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెద్దయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆదిలక్ష్మి గారిని దీవించండి. వాసు, రాజేష్లు ఇద్దరు నాయన దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తుండగా మీ సహాయం దయచేసి, మీ కృప దయచేసి నడిపించండి ప్రభా. ఆయన సంఘమంతటి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఆయన 8 నెలలు తెహిలా సంఘాన్ని ప్రభా మరి పూర్తి చేసుకుని 9వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 8 నెలలు నైనా లెక్కకు మించిన అద్భుతాలు ప్రభా మా కుటుంబాల్లో మీరు చేశారయ్యా. నేను చిన్న సంఘము, నేను వర్చువల్గా అయినా మరి మేము ఆన్లైన్లో కలుస్తున్నప్పటికీ కూడా నేను మా ఆరాధించే హృదయాలను, ఆరాధించే మనస్సులను ఎరిగినటువంటి దేవుడు. యథార్థతతో ప్రభు వారందరూ మీ సన్నిధిలో నేను మరి 2 గంటల సమయం ప్రతిరోజు వెచ్చించి వారికి అనేక పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నిటిని కూడా విడిచిపెట్టి మీ సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని 8 నెలలుగా మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మీ దీన దాసుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘమంతా ప్రార్థించినప్పుడు కంపెనీ ప్రభువా మరి అయినా నష్టాల్లోంచి లాభాల్లోనికి రావడానికి మీరు సహాయం దయచేశారు. ఈ నెల సుమారు ప్రభువా మరి 500 కోట్ల రూపాయల బిజినెస్ జరగడానికి మీరు సహాయం దయచేశారు ప్రభువా. మరి నేను నెగిటివ్ లోంచి ప్రభువా మరి 4 కోట్లు 5 కోట్లు నేను ప్లస్ లోకి రావడానికి మీరు సహాయం దయచేశారయ్యా. మేమందరము నైనా మీ పనిలో మేము కొనసాగుతున్నప్పుడు మా పనుల్లో మీ హస్తాన్ని నుంచి నైనా మీ విజయాన్ని మాకు దయచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మరి అయినా ఉద్యోగంలో ఇంకనూ అంచెలంచెలుగా హెచ్చించండి ప్రభా. మరి ఈ 7 రాష్ట్రాలని ప్రభా మరి హ్యాండిల్ చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి. నేను 1000 మంది టీము ఉంటుండగా వారందరికీ కూడా న్యాయము చేసేవాడిగా, మేలు చేసేవాడిగా ప్రభా నేను అందరికీ ఆదరణకరముగా ఉండేలా నన్ను ఉంచుమని తండ్రి మరి చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి, ఉంటున్న ఇంటిని దీవించండి, రాకపోకల్లో మీరు సహాయం దయచేయండి. మీ మంచి తండ్రి ఆరోగ్యాన్ని నాకు దయచేయండి. ప్రతి విధమైన బలహీనత నుంచి నాకు విడుదల దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సేవకురాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. శక్తి బలము, జ్ఞానము, ఆయుష్, ఆరోగ్యములు ఇచ్చి తండ్రి నైనా మరి మీ వాక్యమును ప్రకటించే కృపద ఇచ్చేస్తారు, మిమ్మల్ని స్తుతించే కృపద ఇచ్చేస్తారు. ఇగో తండ్రి తెహిలా మినిస్ట్రీస్ ప్రభావ మరి ఆయన సమర్థవంతంగా నడిపించడానికి అయినా మీరు ఓపికతో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ సహనాన్ని బట్టి, పేషెన్స్ ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ప్రతి విధమైన అనారోగ్యాన్ని ప్రభావ దూరపరచండి. థ్యాంక్ యూ లార్డ్. ఆశీష్ ఆరును మీ చేతులకు సమర్పిస్తున్నాను. బిడ్డలిద్దరినీ కూడా మీ కృపలో దినదినము వారు వర్ధిల్లుతుండగా, మనుషుల దయందు దేవుని దయందు నైనా వారు ఎదుగుతుండగా మీ సహాయం దయచేయండి. ఇదిగో 9th స్టాండర్డ్ లో నైనా పిల్లలిద్దరూ చదువుతుండగా ఆయన మంచి జ్ఞానం దయచేయండి ప్రభావ. మరి ఏ సబ్జెక్ట్ లో అయితే వారు వీక్ గా ఉన్నారో, మ్యాథ్స్ లో, సైన్స్ లో, సోషల్ లో ప్రభా ఆ సబ్జెక్ట్స్ లో మీరు వారికి టీచర్ గా ఉండి ప్రభా అయినా మరి వారిలో ఉన్నటువంటి భయాన్ని అంతటిని తీసివేస్తాను. నేను ఆ సబ్జెక్ట్స్ లో టాపర్స్ గా ఉండడానికి మీ కృప దయచేయండి, స్కూల్ టాపర్స్ గా రావడానికి మీ సహాయం దయచేయండి. ఆశిష్ నేమ్ కరెక్షన్ లో గొప్ప కార్యాన్ని జరిగించారు ప్రభా. మరి 6వ నేమ్ కరెక్షన్ జూలైలో ప్రభా
ఇదిగో తండ్రి మరి రేపటి నుంచి ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి మరలా వెళ్ళి మేము ఆ నేమ్ కరెక్షన్ కోసం మేము అప్రోచ్ అవుతుండగా నైనా మరి ఆశీష్ విషయంలో ఎలాంటి కనికరాన్ని పుట్టించారు, అలాగే ఆరోన్ విషయంలో కూడా ఆ ప్రిన్సిపాల్ మేడంకు నైనా కనికరాన్ని దయచేయండి. స్కూల్ రికార్డ్స్ లో నైనా మరి మాడా ఆరోన్ గా నేమ్ మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓబీసీ సర్టిఫికేట్ విషయంలో ప్రభువా ఇదిగో తండ్రి మరి ఆల్రెడీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అప్రూవ్ చేశాడు, నేను తహసీల్దార్ సంతకం కోసం ఎదురు చూస్తున్నా. అది కూడా ప్రభా జరిగించండి. ఓబీసీ సర్టిఫికేట్ రావడానికి కూడా మీకు కృప చూపించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇవనైనా బిడ్డల చుట్టూ మీ కంచి వేసి మీరు కాపాడుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెహీలా మినిస్ట్రీస్ అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫేస్బుక్, యూట్యూబ్లో తండ్రి నైనా మరి నైనా ఈ వర్తమానాలన్నీ కూడా నైనా పబ్లిక్ లోకి వెళుతుండగా నైనా విరుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించు. నైనా సంఘ సరిహద్దులు విశాలపరచమని, సంఘములో ఈ శాంతి సమాధానము దయచేయమని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడిన వాక్యమునకు, ఇజ్రాయెల్ దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేని నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదములు పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.